ఏంటబ్బా ఏంటి సంగతులు ఏంటి కేసు? సార్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సార్. ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది సార్. అమ్మాయి మోసం చేస్తే బారికి వెళ్ళి నీరు తాగాలని కేసు పెట్టకూడదమ్మా. బయలుదేరి. అదేం సార్ అట్లా మాట్లాడతారు? అదే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి మోసం చేసినట్టు 100 మంది పోలీసులు చెప్తారు. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి మోసం చేసినట్టు బాగా తీర్చామంటారు. ఇదేం న్యాయం సార్? మన భారత ప్రభుత్వం పురుషులకు స్త్రీలకు సమానంగా కల్పించినప్పుడు సమానంగా న్యాయం చేయాలి సార్. అంతేకాదు మీరు ఎక్కడ మాట్లాడకూడదు సార్. అయినా కానీ నేను ప్రేమించిన అమ్మాయితో చాలా దూరం వెళ్ళాను సార్. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని దూరం వద్దలు కన్నాలు పెడుతూ తనకు నీళ్ళు పెడుతూ చాలా ఊహించుకున్నాను సార్. లవ్ మ్యారేజే చేసుకోవాలా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే నా భార్య నాకు గతట్ల గోరుమంతలో అరేంజ్ మ్యారేజ్ చేసుకోమంటారు సార్. అరేంజ్ మ్యారేజ్ సార్ మీకు ఒక విషయం చెప్పాను సార్. మా ఫ్రెండ్ గారు అప్పుడు ఒక అమ్మాయి లవ్ చేశాడు సార్. ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా? ఎవడో లాలిపాపలు చాకలి పెడుతుందని వాడిని ప్రేమించింది. ఆ విషయం వాళ్ళ నాన్న తెలిసింది. వాళ్ళ నాన్న తెలిసాలి, వాళ్ళ నాన్న ఊరుకుంటారా? ఎవడో ఏదో వాడికి ఇచ్చి పెళ్లి చేసింది. ఆ పెళ్లి చేసుకున్నవాడికి కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించిందని తెలిసింది. అప్పుడే ఒక వార్త వచ్చింది. తాజా వార్త, ఇప్పుడే భార్య ప్రియుడితో కలిసి భర్తని హత్య చేశాడు. అది ఎన్నవాడికి 24 గంటలు ఉత్సపడుతున్నాయి సార్. తలుపు సౌండ్ వచ్చినా, కిటికీ సౌండ్ వచ్చినా, నడుస్తున్నా, పరిగెడుతున్నా, ఏ సౌండ్ అయినా కానీ గుండె చేతిలో పట్టుకున్నాడు సార్. అప్పుడే వాళ్ళ భార్య ఏం చేసిందో తెలుసా సార్? ఆన్లైన్లో ఆర్డర్ పెడతా ఉంది. ఏంటో తెలుసా? ఫ్రిడ్జ్లు, బకెట్లు, డబ్బులు అన్నీ ఆర్డర్ పెడుతుంది సార్. ఏ పడితే ఆర్డర్ పెడుతుంది. దేనికి రా? చంపడానికి సార్.